ఒక పక్క సూటిపోటి మాటలు, ఒక పక్క ఉద్యోగం లేని బాధలు, డబ్బులు సంపాదించడం ఎలాగా అని తెలియదు. ఒకటే ఉన్నావు అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. చెంతకు వెళ్ళకూడదు, వారికి పూజ చెయ్యకూడదు, గుడికి వెళ్ళకూడదు, వ్రతాలలో పాల్గొనకూడదు. ఇలా పురాణాల్లోకి వెళ్తే చాలా ఉన్నాయండి. ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. మనకు తెలియదు అంతే. తిట్టడం, పక్కకు జరగండి అనడం, వారొస్తే వింతగా ప్రవర్తించడం. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇవాళ జోక్స్ అపార్ట్ అండి, చాలా సీరియస్ విషయాన్ని మీతో డిస్కస్ చేయాలి అని అనుకుంటున్నాను. కమెంట్స్ కూడా మీరు క్వశ్చన్స్ వస్తూ ఉంటే మీరు కమెంట్స్ కూడా కింద పెట్టచ్చండి. ఓకేనా? ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ వైధవ్యంతో ఉన్న స్త్రీ కుంకుమార్చన చెయ్యకూడదు, అమ్మవారికి దగ్గర అవ్వకూడదు, అమ్మవారికి కుంకుమ పెట్టకూడదు, తాంబూలం పెట్టకూడదు, పూజలు చెయ్యకూడదు. అలా చేస్తే సృష్టికేదో వినాశనం జరుగుతుంది, మీరు ఇలా చేయడం వల్లే అనేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అలాగే వైధవ్యంతో ఉన్న స్త్రీ ఎదురొస్తే చెడు జరిగిపోతుంది అని కొన్ని జమానా కాలాల నుంచి అలానే బుర్రలో పెట్టుకొని ఉన్నారు. దాన్నే వాళ్ళ పిల్లలకి అలానే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎలా అంటే పాము విషాన్ని తన పిల్లకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుందో అలా ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడ మారుతుంది? ఇంత చదువుకొని ఉండి కూడా ఈ సైంటిఫిక్ ప్రపంచంలో ఇవన్నీ నమ్ముతావా? చీరలు కట్టుకొని కూర్చుంటావా? లేదు కదా. బయటకెళ్ళి ఏ దేశంలో ఉంటే ఆ దేశంలో ఉండాలి, అలానే మాట్లాడాలి, అలానే మారాలి అనేసి మారుతున్నారు కదా. మరి ఈ ఒక్క విషయాన్ని మాత్రం ఎందుకు వెనక్కి పడేస్తున్నారు? అలానే నొక్కి పట్టుకొని ఉన్నారు. పెళ్లిళ్ళకి వెళ్తే వైధవ్యంతో ఉన్న స్త్రీని దగ్గరికి రానివ్వరు, మండపం పైకి ఎక్కనివ్వరు, తాళి కట్టే మండపం పైకి ఎక్కనివ్వరు, శ్రీమంతానికి వెళ్తే ఆశీర్వదించలేరు, అసలు పిలవరు. ఇంకా ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీలో మేకప్ అనేది చాలా కామన్. పెళ్లికి మేకప్ చేసుకుంటారు, ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేకప్ చేసుకుంటారు. ఏది లేకపోతే శుక్రవారం అందంగా కనిపించాలి, ఇంట్లో లక్ష్మీదేవి లాగా తిరగాలనేసి మేకప్ ఆర్టిస్ట్ ని పిలుచుకొని వచ్చి మేకప్ చేసుకుంటారు. నార్మల్ గా చేసుకునేటప్పుడు వైధవ్యం ఉన్న స్త్రీలతో ఇబ్బంది లేనిది, పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి నువ్వు భర్త చనిపోయిన దానివి, నువ్వు మా అమ్మాయికి మేకప్ చేయకూడదు అంటే అమ్మాయి ఎంత బాధపడుతుంది? ఆ బాధలో మీ ఇంట్లో వాళ్ళని ఒక మాట బై మిస్టేక్ అనేస్తే ఆ కర్మని మోసేదెవరండి? మీరేనా? పూజ చేసి ఆ పూజ ఫలాన్ని సమర్పించండి అంటే డబ్బులు అడుగుతారు. ఇంటికి రెంట్కి వెళ్ళాలి అంటే ఫ్యామిలీతో ఉన్నారా, మీరు మీ భర్త ఇద్దరు కలిసే ఉన్నారా అని అడుగుతారు. మరి ఎక్కడ బతుకుతుంది ఆ స్త్రీ? ఇక పిల్లల్ని ఎలా సాకుతుంది? ఒక పక్క సూటిపోటి మాటలు, ఒక పక్క ఉద్యోగం లేని బాధలు, డబ్బులు సంపాదించడం ఎలాగా అని తెలియదు, ఒకటే ఉన్నావు అనేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. అది తను చేసుకునిందా? తన స్వహస్తాలతో తన భర్త వెళ్ళిపోవాలి అనేసి తను ఏమన్నా కోరుకొని మరి పంపించిందా? ఎంత బాధపడుతుంది తెలుసా స్త్రీ తన మాంగళ్యాన్ని వదులుకోవాలంటే? జీవితాన్నే కొన్ని జన్మల ఆనందాన్ని కోల్పోతుంది ఆ క్షణం నుంచి తను. అది ఎవ్వరికి కనిపించదు. డబ్బులుంటే ఎలా సంపాదించింది అంటారు, డబ్బులు లేకపోతే ఇంకెట్లా బ్రతుకుతుంది అంటారు. అన్ని మీరే మాట్లాడేస్తే మరి ఆవిడకి స్వతంత్రం ఎక్కడుంది అంటున్నారు కదా. వైధవ్యంతో ఉన్న స్త్రీలు ఎదురొస్తే మంచి జరగదు అని అంటున్నారు కదా. పురాణాల్లో సీతాదేవిని రావణాసురుడు అపహరించి వెళ్ళినప్పుడు రాముడు అరణ్యాలు పట్టి వెళ్ళాడా? రామలక్ష్మణులు అరణ్యాలకు వెళ్ళారా? మీ అందరికీ తెలిసిన కథే కదా, కానీ క్లుప్తంగా చెప్తాను. శబరిని కలిసారా? శబరి పుణ్యస్త్రీనా? అప్పుడు వైధవ్యంతోనే ఉందా? రాముడు భగవంతుడేనా? రామ 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 అనేసి రాముడు వచ్చే వరకు నామజపం చేసింది తను. రాముడు రాగానే తనలో ఉన్న భక్తిని చూశాడే కానీ తను పుణ్యస్త్రీనా, పూర్వ సువాసిని అని చూసారా? లేదు. ఆ భక్తితో తను కొరికి ఇచ్చిన పళ్ళను కూడా తను ప్రసాదంగానే స్వీకరించాడే కానీ ఎంగిలి నేను తినను, నేను భగవంతుణ్ణి, రాజుని, నేను తినను అని చెప్పాడా? అలానే సీతాదేవిని వెతకడానికి బయలుదేరినప్పుడు తనకు ఎదురొచ్చింది శబరినే. మరి సీతాదేవి కనిపించలేదా? రాముడు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి అవ్వలేదా? మనసు చూస్తారని, భక్తిని చూస్తారు, వారి యొక్క ధర్మాన్ని చూస్తారు. అంతేకాని వాళ్ళు నిండుగా పూలు పెట్టుకొని
కుంకం పెట్టుకొని మనసులో మిమ్మల్ని 100 బూతులు తిట్టుకుంటా 100 మాటలు మాట్లాడుతూ పైకి చిరునవ్వుతో ఎదురొస్తారే అది నిజమైన ఎదురు కాదు. కైనా దయచేసి వారిని దూషించడం, తిట్టడం, పక్కకు జరగండి అనడం, వారొస్తే వింతగా ప్రవర్తించడం మానేసేయండి. అలానే అమ్మవారికి పూజ చేయకూడదు, నైవేద్యం పెట్టకూడదు, తాంబూలం ఇవ్వకూడదు, కుంకుమార్చన చెయ్యకూడదు, కుంకుమ తాకకూడదు, ఇలాంటివన్నీ మీ మైండ్ లో నుంచి తీసేసేయండి. ఏ శాస్త్రంలోనూ ఏ వేదంలోనూ పూర్వ సువాసినీలు అమ్మవారి చెంతకు వెళ్ళకూడదు, వారికి పూజ చెయ్యకూడదు, గుడికి వెళ్ళకూడదు, వ్రతాలలో పాల్గొనకూడదు అని ఎక్కడా లేదండి. ప్రతి ఒక్కరూ ఆ భగవత్ స్వరూపమే. వాళ్ళ కర్మ అనుసారం వాళ్ళకి ఈ జన్మలో ఇలాంటి ఎవరు తీర్చలేని కష్టం వచ్చింది. ఇప్పుడైనా భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారిని నిత్యం అర్చించి నామజపం చేస్తూ భగవద్ధ్యానంలో ఉంటే వచ్చే జన్మలో ముత్తైదువుగా జీవనాన్ని సాగిస్తారు. ఆ ఒక్క అదృష్టాన్ని మనకు కల్పించడానికే మనము అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాం. ఆమెలో ఐక్యం అవ్వాలని చూస్తున్నాము. ఆమె పాదాలను పట్టుకొని ఉన్నాం. అవునా? పూర్వ సువాసినులు అమ్మవారితో సమానమని బ్రహ్మచర్యత్వంతో చాలా శుద్ధిగా ఉంటారు. మరి వారు అలా మాట్లాడుతారు అంటే సొసైటీ వాళ్ళ పైన రుద్దిన మాటల వల్లే కదా, వాళ్ళ ఆ మాటల్ని తట్టుకోలేకే కదా గట్టిగా మాట్లాడుతున్నారు. రాముడు లాంటి భగవంతుడే శబరి మాటను అంగీకరించి శబరిని ఎదురు రమ్మని చెప్పి వెళ్ళారు. ఇలా పురాణాల్లోకి వెళ్తే చాలా ఉన్నాయండి. 1, 2 కాదు, చాలా ఉన్నాయి. మనకు తెలియదు అంతే. ఇప్పుడు మీరు చెప్పండి, పూర్వ సువాసినులు పూజలు చేసుకోకూడదా? దేవుడి గుడికి వెళ్ళకూడదా? వ్రతాల్లో పార్టిసిపేట్ చేయకూడదా? పెళ్లిళ్ళకి వెళ్ళకూడదా? అక్షంతులు వేయకూడదా? గర్భంగా ఉన్న వాళ్ళని ఆశీర్వదించకూడదా? మీరు గ్యారంటీ ఇస్తారా రేపు వారికి అలా కాదు అనేసి? సాక్షాత్ అమ్మవారే వచ్చి నీ కూతుర్ని ఆశీర్వదిస్తాను, నీ అల్లుణ్ణి ఆశీర్వదిస్తానంటే నువ్వు పూర్వ సువాసినివి, పక్కనికి వెళ్ళు అన్నట్టుంది మీ అజ్ఞానం. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. కొంతమంది పూజలు చేస్తూ ఉంటే మీరు పూజ చేయకూడదు, సృష్టిని నాశనం చేయడానికి వినాశనానికి చేస్తున్నారు అన్న మాట వినగానే చాలా బాధేస్తుంది. ఒక స్త్రీకి మాత్రమే మాంగళ్య విలువ తెలుసు, అందులోనూ పోగొట్టుకున్న వారికి ఎక్కువగా తెలుసు. కాబట్టి వాళ్ళు చించకండి, వాళ్ళు కూడా మనుషులే అని భావించండి. ఆత్మస్వరూపంగా చూడండి. పుట్టినప్పుడు కుంకం పెట్టుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కుంకం తీసుకొని వెళ్ళరు. చనిపోయిన తర్వాత ముత్తైదుగా చనిపోయిందని 4 రోజులు ఏమన్నా ఇంట్లో పెట్టుకొని 5వ రోజు పంపిస్తారా? లేదే, వెంటనే బయట పడుకోబెట్టేస్తారుగా. పూర్వ సువాసిని అయినా కూడా వెంటనే బయట పడుకోబెట్టేస్తారుగా. కాల్చేది ఒకే అగ్నిలో కదా, లేదా పూడ్చేది ఒకే భూమిలో కదా, ఒకే మన్నుతో కదా. ఒక 6 నెలల తర్వాత వెళ్ళి ఆ మన్ను తీసి చూస్తే అస్థి పంజరమే ఉంటుంది, శరీరం ఉండదు, కుంకం ఉండదు, ఏమీ ఉండదు. అక్కడ రూపం లేని అస్థి పంజరం ఉంటది. మీరు వాళ్ళనా ఇబ్బంది పెడుతున్నది అంటే మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. చనిపోయిన సంవత్సరానికి ముత్తైదువుగా చనిపోయిందంటే 10 మందికి పసుంకం ఇస్తారు. పూర్వ సువాసినిగా కాలం చెందింది అంటే 10 మందికి అన్నదానం చేస్తారు. రెండిటి వైశిష్టము ఒకటే. మీ మనసుని మార్చండి, ఇకైనా మార్చండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళని కూడా మనుషులుగా ట్రీట్ చేయండి. వాళ్ళు కూడా మీరు ఎలాగైతే భక్తులుగా అమ్మవారికి పూజ చేస్తారో వాళ్ళు కూడా అలానే పూజ చేస్తారు. మరి భార్య చనిపోయిన పురుషుడు మాత్రం పూజ చేసుకోవచ్చా? భర్త చనిపోయిన స్త్రీ పూజ చేయకూడదు కానీ భార్య చనిపోయిన పురుషుడు పూజ చేసుకోవచ్చా? ఈ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నానండి. నేనేమైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః.